ఈ రెండేళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వెంకటరెడ్డి గారు మంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ మంత్రి అయినా, బాలు నాయక్ ఎమ్మెల్యే అయినా, దేవరకొండ కార్యకర్తలు మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కష్టం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు కరెక్ట్ గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనం చేస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం నేను గుర్తు చేస్తున్నా. మిత్రులారా, మీకు ఈ విషయం వివరంగా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే నేను మనం చేస్తున్నా. మీరు పెద్దగా చప్పట్లు కొడతలేరు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. అదేవిధంగా అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 మందికి మరి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో 2,90,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నా.